రష్యా, చైనా కలిసి పనిచేస్తున్నాయి. దేనికోసం? ఇరాన్ చేత అమెరికాని సంక్షోభంలోకి నెట్టడం కోసం. అమెరికా ప్రపంచంలోని శక్తివంతమైన దేశంగా ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ వేస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. అక్కడ సైన్యం వీరులు కాదు. ఇజ్రాయెల్ శక్తివంతమైనదైతే అమెరికా వాళ్ళకి పపెట్ లాగా పనిచేస్తుందని చెప్పించేందుకోసం ఇరాన్ ద్వారా రెచ్చగొట్టి వదిలిపెట్టారు. హార్ముజ్ జలసంధిని అమెరికా కాపాడలేకపోతుందని ప్రపంచానికి తెలియజేశారు. తద్వారా డాలర్ ఎకానమీకి దెబ్బకొట్టడానికి, అట్లాగే అమెరికా మీద ఉన్న నమ్మకాన్ని దెబ్బకొట్టడానికి చావు దెబ్బతీసినాయి రష్యా, చైనా. ఇది అమెరికా గ్రహించాల్సి ఉంది. రష్యా, చైనా ఒక్కటవ్వవు. ఒక్కటిగా అమెరికాని దెబ్బతీసేందుకు ఆలోచిస్తుంది. ఎందుకు? యూరప్ దేశాల్ని, నాటో దేశాల్ని కలుపుకుని ట్రంప్ కాదు, బైడెన్ చేసిన అతి తెలివితేటలకి, ఉక్రెయిన్ ద్వారా తనను నాశనం చేయడానికి చూసిన కుట్రకి విరక్తి చెంది కొట్టినటువంటి దెబ్బ. రష్యా, చైనా అమెరికాని నాశనం చేసే విషయంలో మానసికంగా ఒక్కటవుతాయి. అదే సందర్భంలో అమెరికా అణుయుద్ధం చేయగలిగిన స్థితిలో లేదు, కేవలం చిన్నపాటి దాడులు చేయగలిగే స్థితిలో మాత్రమే ఉంది అన్నటువంటి దాన్ని నిరూపించడంలో ఇద్దరు సక్సెస్ అయ్యారు. ప్రపంచ శక్తిగా అమెరికాని వీక్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు.